సార్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు తిరుమల వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి గుండు చేయించుకొని అన్నదానానికి 17 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ స్వయంగా ఆవిడ భోజనం చేసి అక్కడ భక్తులకు కూడా ఆవిడ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఆవిడ గుండు చేయించుకున్నారనే దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ యాంటీగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తున్నారండి. మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? ఈ రాజకీయాలు ఈ నీచ దౌర్భాగ్య మనస్తత్వాలుగా మారిపోయాయి. రాజకీయంగా చూసుకోవాలా. సనాతన ధర్మాన్ని ఎవరు పాటించినా మన ధర్మాన్ని ఎవరు ఆచరించినా వాళ్ళని సగర్వంగా గౌరవించి ఆదరించి సంస్కరించాల్సింది పోయి రాజకీయాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఇంత దరిద్రంగా విమర్శించడం. నిజంగా ఆయన గరికపాటి నరసింహరావు గారు ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడో ఏ సందర్భంలోనూ ముందు వెనక మాట కట్ చేసి అందం కోసం ఆలోచించేవాళ్ళు అని అందం గురించి దాని గురించి మాట్లాడి మధ్యలో ఏదో కట్ చేసిన మాట, ఆడవాళ్ళు గుండు గీయించకూడదు 3 కత్తిరలు ఇస్తే సరిపోతుంది కదా అని ఏదో ఆయన ధోరణిలో ఆయన అన్న మాటను తీసుకొచ్చి అన్నా లెజినోవా గారి మీద రుద్దడం. అసలు ఏం జరిగింది? అసలు కథ ఏంటి? కొడుకు ప్రమాదంలో ఉంటే, కొడుకు అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ సాధ్వి మన ఇండియన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి, అది కూడా ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంది, సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుంది, రాజకీయ నాయకుడు కదా అప్పుడు. ఒక సాధ్వి హిందూయిజాన్ని ఫాలో అవుతుంది, క్రిస్టియన్ అయినా సరే. అది ముందు ఫస్ట్ ఆమెను గుర్తించాలా, గౌరవించాలా. రెండోది, అలాంటి ప్రమాదం జరుగుతున్న సందర్భంలో కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని, దేవుడా నా బిడ్డన ఆరోగ్యంగా తిరిగి వస్తే నీకు తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకోవడమే కాకుండా గుడికి సామాన్యంగా వచ్చి నేను క్రిస్టియన్ అయినా సరే మీ సనాతన సాంప్రదాయాన్ని మీ ధర్మాన్ని నేను నమ్ముతున్నాను, నేను వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి, ఇది గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలా. కొంతమంది ప్రబుద్ధులు ఇంత ముందుకు ఏం చేశారో తెలుసు అందరికీ. డిక్లరేషన్ మీద ధైర్యంగా సంతకం పెట్టి అలాగే వెళ్ళి ఆడవాళ్ళు అందం కోసం ఆలోచిస్తారు. 3 కత్తిర్లు ఇస్తే సరిపోతుంది. వాస్తవంగా అక్కడ రివాజ్ ఏంటంటే 3 కత్తులు, చాలామంది 3 కత్తులు ఇస్తారు. గ్లామర్ గురించి పోరాటం చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు వీళ్ళంతా. కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కూడా పూర్తిగా గుండు గీయించుకుంటారు. పూర్తిగా నమ్మి మన ధర్మాన్ని గుండు గీయించుకోవడమే కాకుండా ఆ తర్వాత 17 లక్షల రూపాయలు 17 లక్షల రూపాయలు అన్నప్రసాదానికి విరాళంగా ఇచ్చి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఆ భక్తులకి వడ్డించడం. తర్వాత అలాగే ఆమె అన్నప్రసాదాన్ని దైవంతో స్వీకరించి ధరించినటువంటి అలాంటి గొప్ప వ్యక్తిని, అలాంటి సాంప్రదాయాన్ని నమ్మినటువంటి వ్యక్తిని గౌరవించాల్సింది పోయి ట్రోలింగ్ చేస్తారా? ఇందే రాజకీయం? ఇదా మీ బతుకు? మనిషికి పశువుకి తేడా లేకుండా మీ ప్రవర్తన ఇలా ఉంటుందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇక్కడ గుండు చేయించుకోవడం అనేది భర్తలు చనిపోయిన వాళ్ళే చేయించుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు చేయించుకోకూడదని ఎక్కడైనా రూల్ ఏమైనా ఉందంటారా ఈ సనాతన ధర్మంలో కానీ తిరుపతిలో కానీ? ధర్మం కొన్ని శాఖల్లో కొన్ని కులాలలో గుండు చేయించుకుంటారు, అన్ని కులాలు చేయించుకోవు. కొన్ని కులాలలో గుండు చేయించుకుంటారు. మా ఆడదానికి స్త్రీకి గుండు చేస్తారు. అది అనాగరిక చర్య. ఏంటంటాను? అనాగరిక చర్య. అది కరెక్ట్ కాదు. ఏంటి ఇప్పుడు భక్తులు తలనీలాలు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో గత 100 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళి పూర్తిగా చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, భార్యాభర్తలు అందరూ కూడా పూర్తిగా తలనీలా ఇచ్చే సాంప్రదాయం ఉంది. గరికపాటి కోటేశ్వరరావు గారు ఏదో సందర్భంలో ఇలా చేస్తారు అన్న దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ రుద్ది మన ధర్మాన్ని అవమానిస్తున్నారు. అంటే వీడు మన ధర్మాన్ని గౌరవించేటటువంటి వాళ్ళు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, నా మతం మానవత్వం అని చెప్పి కొన్ని డైలాగులు చెప్పారు, కానీ అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. మరి ఇక్కడ ఈవిడ ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి కూడా ఇక్కడికి వచ్చి అంత డేర్గా ఇలా సంతకం పెట్టి గుండు చేయించుకోవడం అనేది, ఈ ఆచార సాంప్రదాయాలు పాటించడం అనేది ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ అనేది? ఇప్పుడు అతను ఎక్కడో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు. రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయండి? వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారా? నా మతం ఏంటి? మానవత్వమా? మానవత్వం అయితే మరి క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది. మానవత్వంతో క్రమశిక్షణ ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. సాంప్రదాయ ప్రకారం నువ్వు క్రిస్టియన్ నమ్మినప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే జ్ఞానం కూడా లేదా? పెట్టాలి కదా. పెట్టకుండా ఈవేళ వచ్చి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి విదేశీయుల్ని మీరు అవమానపరచడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు విదేశాలలో కూడా మన సనాతన సాంప్రదాయం చాలా గొప్పదని ప్రచారం చేస్తూ విదేశీయులు
చాలా సగర్వంగా భారతదేశ సాంప్రదాయాన్ని నేను అనుసరిస్తున్నాను అని గొప్పగా ప్రకటిస్తూ మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన దైవత్వాన్ని వేణోళ్ళ పొగుడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం ఈ వైసీపీ పార్టీకి ఒక్కదానికి చెల్లింది. కానీ ఈ మానుకోవాలి. ఎందుకంటే ధర్మం పట్ల గౌరవంగా ఉండాలి. అది ఏ ధర్మమైనా సరే, ఒక క్రిస్టియానిటీ అయినా, ముస్లిం ధర్మమైనా, ఏ ధర్మమైనా సరే ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర ధర్మాలను కూడా గౌరవిస్తూ మనిషి మనిషిగా బ్రతకాలి తప్ప మనిషి మృగంలా బ్రతకూడదని నేను అంటాను.